భారత్ మరో గగన విజయం సాధించింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రతిష్టాత్మకమైన సన్నాహక ప్రయోగాన్ని ఇస్రో దిగ్విజయంగా పూర్తి చేసింది. భారత్ చరిత్రలో అత్యంత భారీ రాకెట్ అయిన జిఎస్ఎల్వి మార్క్ 3ని వ్యోమగాముల గదిని సగర్వంగా నింగికెగరేసింది. తద్వారా రోదిసిలోకి మనుషుల్ని పంపేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో కీలక ముందడుగు వేసింది. 4 టన్నుల కన్నా ఎక్కువ బరువున్న ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు వీలుగా ఇస్రో శక్తి సామర్థ్యాన్ని ఇనుపడింపు చేసుకుంది. మొత్తం 20 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రయోగం త్వరలో రోదిసిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు నాంది పలికింది. మార్క్ 3 ప్రయోగం సఫలమవడం భారతీయ శాస్త్రవేత్తల మేధస్సు శ్రమ సాధించిన మరో విజయమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ఘనత సాధించిన ఇస్రోను అభినందించారు. భవిష్యత్తులో మానవ సహిత రోదసీ నౌకలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో ఆ దిశగా తొలి అడుగు వేసింది. శ్రీహరికోట వేదికగా అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. క్రయోజెనిక్ పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించిన మానవరహిత మాడ్యూల్తో కూడిన వ్యోమనౌకను జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ సాయంతో నింగిలోకి పంపింది. తద్వారా ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. భవిష్యత్తులో అతి తక్కువ ఖర్చుతో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలన్న భారత కల సాకారం దిశగా తొలి అడుగు వేసింది. 2, 1, now, it's 1, it's 2, so estimated and safely cleared the umbilical pedestal. 7, The vehicle is traveling across the umbilical tower. प्रज्वलित आपके स्क्रीन पर आप देख पा रहे हैं बहुत तेज आवाज हमारे कानों तक पहुंचती हुई अंतरिक्ष में सफर जारी रखता हुआ జిఎస్ఎల్వి మార్క్ 3 వ్యోమనౌక అత్యంత ఆధునికమైనది. 630 టన్నుల బరువు, 42.4 మీటర్ల ఎత్తు ఉండే జిఎస్ఎల్వి మార్క్ 3లో వ్యోమగాముల గది బరువు 3.65 టన్నులు. వ్యోమనౌక 126.16 కిలోమీటర్లు నింగికెగిశాక క్రయోజెనిక్ దశలో వ్యోమగాముల గది విడిపోయి సురక్షితంగా కిందికి దిగేలా ఏర్పాటు చేశారు. వ్యోమగాముల గదికి 3 భారీ పారాషూట్లతో కూడిన ఏరియల్ బ్యాలెట్ ను అమర్చారు. భూమికి 15 కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకున్న ఈ ఏరియల్ బ్యాలెట్ వ్యోమగాముల గదిని సురక్షితంగా కిందకు దించింది. This was a very significant day in the history of Indian space program for the development of the advanced launch vehicle that could carry a 4-ton class of communication satellite into orbit. India started the development process a decade ago and we completed the first experimental flight of the GSLV Mark 3 vehicle. The crew module has splashed down as expected in the Bay of Bengal. బంగాళాఖాతంలో పడిన ఈ మాడ్యూల్ను గుర్తించి తిరిగి ప్రయోగశాలకు చేర్చేందుకు భారత నౌకాదళం సాయం కోరింది ఇస్రో. వ్యోమనౌక నింగికెగిసి మాడ్యూల్ నేలకు చేరే ఇలాంటి ప్రయోగాలను సబ్ ఆర్బిటార్ మిషన్ అంటారు. So 2 solid strap-on boosters have been successfully separated and the vehicle is in autonomous flight with the and రాకెట్ తయారీకి అయిన ఖర్చు 140 కోట్ల రూపాయలు కాగా వ్యోమగాముల గది రూపొందించడానికి మరో 15 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ప్రయోగం విజయంపై తొలి నుంచి పూర్తి విశ్వాసంతో ఉన్న ఇస్రో చివరకు అనుకున్నది సాధించింది. ఇతర దేశాలతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. Yes, we just have the confirmation. Main chute has been deployed at 741 seconds. Stations for any GTO launches. A shipborne station also has been positioned off the coast of Andaman to recover the capsule. At the same time, provide coverage using to the coast of maybe around 100 kilometers from the nominal touchdown point. Dr. K. Radhakrishnan congratulating. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం ద్వారా ఇస్రో 2 అంశాల్లో పురోగతి సాధించింది. ఒకటి మానవుల్ని రోదసిలోకి పంపేదైతే మరొకటి భారీ ఉపగ్రహాల్ని ప్రయోగించేలా సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఇప్పటివరకు 2.5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగిస్తున్న ఇస్రో మార్క్ 3 ద్వారా 4 టన్నుల బరువున్న ఉపగ్రహాల్ని పంపే శక్తి సామర్థ్యాల్ని సొంతం చేసుకుంది. ఈ ప్రయోగం విజయంతో భారత్కు విలువైన విదేశీ మార్గద్రవ్యం మిగలడంతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆధునిక ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఆర్డర్లు వస్తాయని ఇస్రో భావిస్తోంది. మొట్టమొదటిసారిగా మనుషులను అంతరిక్షంలోకి పంపిన ఘనత సొంతం చేసుకున్న దేశం రష్యా.
1961 ఏప్రిల్లో రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ ఓస్తాక్-1 వ్యోమనౌకలో భూకక్షలో పరిభ్రమించాడు. దీనికి పోటీగా అదే ఏడాది మేలో అమెరికా కూడా ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత 1969లో అమెరికా చంద్రునిపై వ్యోమగాములను పంపి చరిత్ర సృష్టించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు పెట్టిన తొలి వ్యక్తిగా నిలిచాడు. చాలా కాలం తర్వాత చైనా ఈ ఘనత సాధించిన 3వ దేశంగా నిలిచింది. ఇస్రో తుది ప్రయోగం విజయవంతమైతే ఆ అద్భుతం సాధించిన 4వ దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ దిశగా ఇస్రో ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే 7-8 ఏళ్లలోనే అంతరిక్షంలోకి భారతీయుల్ని పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రయోగం కోసం 12,500 కోట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ఇస్రో వరుస విజయాలు చూస్తుంటే అంతరిక్షంలో త్రివర్ణ పతాకం వెలుగునిల్లడం ఇంకెంతో దూరంలో లేదని అనిపిస్తోంది.